ఒక మహర్షి ఒక దేవుడు కలిసి రాసిన భారతం కథ మొదలైంది ఇక్కడే. భూలోకానికే కాదు, దేవతలకు ఆశ్చర్యం కలిగించే కథను గణపతి ఎందుకు రాయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు. ఆయన వేదాలు రాశాడు, అందువల్ల వేదవ్యాసుడు అంటారు. మహాభారతం కూడా ఆయనే రాశాడు. వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు నమస్కారం చేసి ఇలా అన్నాడు: స్వామి, నేను ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది ఊహించలేకపోతున్నాను. బ్రహ్మ వ్యాసుణ్ణి మెచ్చుకుంటూ, ఓ ఋషోత్తమ, దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యారు. వ్యాసుడు గణపతిని మనస్సులో తలుచుకున్నాడు. మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు. తర్వాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెప్తాను. దయించి మీరు ఆ కథను రాయాలని కోరుతున్నాను అన్నాడు. గణపతి వ్యాసుడిని ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారం అయితేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారతం కథ చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాని అర్థం తెలుసుకొని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది. వ్యాసుడు ఈ గ్రంథాన్ని తొలుత తన కుమారుడు శ్రీశుకుడికి చెప్పాడు. తర్వాత చాలా మంది శిష్యులకు చెప్పాడు. ఈ మహాభారతం కథను నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షకులకు చెప్పినట్లు తెలుస్తుంది. బహుజ్ఞానవంతుడు వ్యాసుడి శిష్యుడు అయిన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు. సౌనకుడు నైమిషారణ్యంలో సత్రయాగం చూస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అను సూతుడు వచ్చాడు. సూతుడు తనను తాను ముళ్లకు పరిచయం చేసుకొని తాను పురాణ కథలు చెప్పడంలో సిద్ధహస్తుడని చెప్పాడు. అక్కడ ఉన్న మునులు పుణ్యకథలను వినాలని కోరికను ఉగ్రశ్రవసునికి చెప్పారు. ఉగ్రశ్రవసు వారికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా విభజించాడు. తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, భాగవత కథ, అణు ధర్మశాస్త్రాలను, రాజవంశ చరిత్రలను, ఇతిహాసాలు మొదలైన రచనలను చేశాడు. సౌనకాది మునులు ఉగ్రశ్రవసునితో, అయ్యా, మాకు సమంతక పంచకం గురించి వివరించండి. మహాభారత కథకు మూలమేమిటో వివరించండి. భీష్మాది కురువీరుల గురించి సవివరంగా వినాలని ఉంది అన్నారు. త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరిగింది. ద్వాపర యుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది. త్రేతాయుగ ద్వాపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపి ఆ రక్తంతో 5 మడుగులు ఏర్పరిచారు. వాటిని సమంతక పంచకం అంటారు. ఆ సమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేశారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రం అయింది అంటూ చెప్పాడు.